ఎన్నో విమర్శనలకి ఆరోపణలకి మధ్య ప్రస్తుత మినిస్టర్ సీఎం క్యాండిడేట్ అయినటువంటి నాగేశ్వరరావు మీదే అందరి దృష్టి పడింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల నమస్కారం. నామినేషన్ 10 నిమిషాల్లో ముగించేద్దాం. నువ్వు గోవిందుని పిలిచి అక్కడ మనుషులు రెడీగా ఉన్నారేమో కనుక్కో. నమస్కారం, అందరికీ నమస్కారం. నామినేషన్ ఫైల్ చేస్తున్నారు, పిలుస్తాను, తప్పకుండా పిలుస్తాను అంటున్నానుగా, నిజమే. నమస్కారం సార్. సార్ 3 సార్లు ఫోన్ చేశారు, ఇది సీరియస్ మ్యాటర్ అనుకుంటా. హలో. ఉన్నారన్నా, అలాగా. అవునన్నా. ఎలక్షన్లు రాబోతున్నాయి. మన వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమను. క్యాంపెయిన్ లో ఎవరు ఉండకూడదు. అన్నా, మొన్న అనుకున్న విషయం ఇప్పుడే చెప్పన్నా. అది ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడదాం. ఎందుకు మనం ఈ యూనియన్ ఎన్నుకున్నాం? ఎడ్యుకేషన్ ఫండ్ దొరక్క స్టూడెంట్స్ అందరూ వీధులు వెంట పోరాటం చేస్తుంటే 3 కోట్ల పెట్టుబడితో విగ్రహాలు పెట్టడానికి వీళ్ళని ఎన్నుకున్నాం. సిలబస్ ని, చరిత్రని పచ్చి అబద్ధాలతో మార్చేశారు. ఇక ఎదిరించి ప్రశ్నించే వారిని చట్ట వ్యతిరేకులని జైల్లో పెట్టిస్తారు. మ్యామ్, సంథింగ్ హ్యాస్ టు బి డన్. గ్యాలరీలో ఉండి కమెంట్ చేయడం అనేది చాలా ఈజీ. రంగంలోకి దిగి యుద్ధం చేయగల ధైర్యం ఉందా? గో ఫైల్ యువర్ నామినేషన్. ఈ కాలేజీ పిల్లలు మన పార్టీ వాళ్ళేనా? వీళ్ళు మన పార్టీ వాళ్ళలాగా. వీడొకడు. రావాలి, యువత రావాలి. ద్రోహం చేశారు కదా, మిమ్మల్ని నమ్మిన నలుగురిని పథకం ప్రకారం చంపేశారు కదా. చెప్పండి, ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చేస్తారా? చెప్పరా? మాట్లాడచ్చు. ఉన్నాను సార్. సార్ ఉదయం ఫోన్ చేసిన అతను. హలో, హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నా. హలో. నేనంతా మర్చిపోయాను నువ్వు అనుకున్నావు. హలో. హలో. జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవించావా? కావలసిన వాళ్ళని కోల్పోయిన బాధను అనుభవించావా? రామ్నగర్ రైట్స్ కేసును లీడ్ చేయడానికి నిన్నే టీమ్ లీడర్గా అసైన్ చేశాను. ఆ డీసీపీ మన పార్టీ కార్యకర్తల దగ్గర గలాబా కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. Do you realize the repercussions of the statement that you gave just now? I don't care, sir. But ఆ రైట్స్లో చనిపోయిన 136 మంది, they deserve justice. ఆ డీసీపీని వెంటనే ఏదో ఒకటి చేయకపోతే. డీసీపీ లేదు, గీసీపీ లేదు, పోలీసే కదా, మనల్ని ఏం చేయలేడు. పోరా. అంతా ఓకే కదా సార్? 136 మంది, 23 మంది చిన్నపిల్లలు. ఈ ఒక్కొక్క ప్రాణానికి నీ చేత సమాధానం చెప్పిస్తాను. ఇక మీదటేరా నీకు పతనం ప్రారంభం కాబోతుంది.
దిగులు పడుకు తమ్ముడు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడేమైంది? నిజమే కదా గెలిచింది. నేను నీకు దగ్గర చాలాసేపు అయింది. ఇంకా నేను కోర్టు చట్టం అని ఎదురు చూస్తూ ఉంటాను. మీరు చేసే దుర్మార్గాలకి ఘోరంగా చావు చేస్తారా? ఇప్పుడు ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు మన మనిషన్నా? ఇక తీర్పు ఇవ్వడం, శిక్ష విధించడం నా చేతిలోనే ఉంది. దిగులు పడకు, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం.